హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్స్ ఇన్ తెలుగు ఛానల్. మీ శ్రీనివాస్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. మార్కెట్ యొక్క డేటా ఏం కనిపిస్తుంది, మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత షిఫ్టింగ్స్ ఏం కనిపిస్తుంది చూద్దాం. సపోర్ట్ సైడ్ షిఫ్టింగ్ వచ్చి 24,000 నుంచి 24,300కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. ఈ బుల్లి షిఫ్టింగ్ అయినప్పటికీ కూడా టైమింగ్ వచ్చి 9:16 కాబట్టి ఈ షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేయం. ఈవెన్ దో సపోర్ట్ రెసిస్ట్ స్ట్రాంగ్ ఉందని అనుకోవచ్చా, సపోర్ట్ స్ట్రాంగ్ ఉందని అనుకోవచ్చు. ఒకవేళ సపోర్ట్ యొక్క వీక్నెస్ మనకి ఓ ఎక్కడ ఉంది, ఓకే ఓ ఇక్కడ కనుక వస్తే మాత్రం ఓహెచ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుందా ఏంటి? ఓకే. ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్‌లో వచ్చి సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సపోర్ట్ యొక్క ప్రెషర్ ఒకవేళ అప్ సైడ్ ఉంటే మాత్రం మళ్ళీ ఇంకా మార్కెట్ ఇంకా బుల్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఏమైతుందో చూద్దాం ఒకసారి. రెసిస్టెన్స్ వచ్చి మనకి 24,300 దగ్గర ఉంది. దేనివల్ల ఉంది ఇది మనకి 24,300 దగ్గర? ఓన్లీ వాల్యూమ్ వల్ల ఉంది. ఈ షిఫ్టింగ్ ఏం కనిపిస్తుంది మనకి 24,300 నుంచి 350కి. ఓకేనా? 24,350 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 24,300 నుంచి 350కి రెసిస్టెన్స్ ఏమైంది, షిఫ్ట్ అయింది. ఏమేమి షిఫ్ట్ అయ్యి ఉండాలి మనకు వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి వచ్చినాయి పైకి అనేది. ఏమో వచ్చింది, ఓఐ వచ్చింది. ఓకే, ఓఐ కింద నుంచి వచ్చింది. ఓఐ చేంజ్ రాలేదు, వాల్యూమ్ రాలేదు. అంటే ఈ ఓఐ చేంజ్ అనేది ఒకటి రావడం వల్ల మార్కెట్ యొక్క ఈ షిఫ్టింగ్ ఏం కనిపిస్తుంది మనకి 350 కనిపిస్తుంది. మార్కెట్ యొక్క రేంజ్ కూడా 350లో ఉంది. ఓకేనా? మళ్ళీ పర్సెంటేజ్ పెరిగితే మళ్ళీ 300 అవుతుంది. అదర్వైజ్ మనకు రెసిస్టెన్స్ సైడ్లో ప్రతి ప్లేస్లో వీక్నెస్ కనిపిస్తుంది. 400 దగ్గర, 500 దగ్గర, ఈవెన్ 600 దగ్గర. అంటే మార్కెట్ ఈ గ్యాప్ అప్తో పాటు ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. సబ్జెక్ట్ కండిషన్ ఏంటి అంటే ఈ పర్సెంటేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈవెన్ మార్కెట్ యొక్క ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యి ఈ పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే మార్కెట్ 350 వరకు వెళ్తుంది. లేదు 400 దగ్గర పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే అట్లీస్ట్ 350 వరకు లేదా 400 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ 500 దగ్గర వరకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ సైడ్ నుంచి కూడా ప్రెజర్ వస్తే మార్కెట్ వచ్చి 500 వరకు కూడా ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం, క్యాండిల్స్ రన్ చేస్తే మనకి ఏమేమవుతుందో నెక్స్ట్ తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఏమన్నా 350 సపోర్ట్లో నుంచి మార్కెట్లో ఏమైనా మనం ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉందా? మనం తీసుకోవాలనుకుంటే ఏంది, సపోర్ట్ మనకు క్లారిటీ ఉంది. సపోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సపోర్ట్ మనకు క్లారిటీ ఉంది కాబట్టి 300 నుంచి మనం తీసుకోవచ్చు. 350 నుంచి కూడా ఎప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. 350 కండిషన్ ఏంటంటే ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఇది ఆర్ అవుతుంది, ఇది ఆర్డబ్ల్యూ అవుతుంది. రైట్? మనకి వీక్నెస్ ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు షిఫ్ట్ అయింది ఇక్కడ 350కి. ఇప్పుడు ఈ రేంజ్ ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది. లేదు ఇట్లా అనుకుందాం, ఇదే ఆర్ అనుకుందాం. ఇక్కడ హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది, ఆర్డబ్ల్యూ అవుతుంది. ఆర్డబ్ల్యూ/2 ఏమవుతుంది, మళ్ళీ ఇదే అవుతుంది. అంటే 300 అనేది ఎస్, లేకపోతే ఆర్డబ్ల్యూ/2 కూడా మనకి ఏమవుతుంది, మనకి ఆర్ అండ్ ఆర్డబ్ల్యూ/2 350 అవుతుంది. అంటే ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ మనకి బుల్లిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బేరిష్ వ్యూ అనేది ఇప్పుడు ఆలోచించడానికి లేదు. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఇంకా ఎక్కడ ఫిక్స్ అవుతుందని క్లారిటీ లేదు. ఓకేనా? 350 రెసిస్టెన్స్ నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకుని ఉంటుందా? అసలు ఏం లేదు. మార్కెట్ ఒకవేళ కిందికి వస్తే మనం కాల్ సైడ్ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్లస్ మార్కెట్ యొక్క సిచ్యుయేషన్ ఏంటి చూడండి. ఇది వీక్లీ యొక్క రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవుతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా ఇది మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్రెడీ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రైట్? మనం విల్ వెయిట్ ఫర్ 350 సపోర్ట్, లేకపోతే 300 సపోర్ట్ వచ్చినది మనకి సేఫెస్ట్ లెవెల్. చూద్దాం 350 సపోర్ట్లకు మార్కెట్ వస్తుందా లేదని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆల్మోస్ట్ వచ్చింది బట్ లెవెల్కి రాలేదు. ఓకే, 350 సపోర్ట్లో మనం ఎంటర్ అవ్వడానికి మనకి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. 350 సపోర్ట్లో ఎంటర్ అవ్వడానికి మనకున్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఈ వాల్యూమ్ యొక్క ఎక్కువ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ ఇంకా అట్లీస్ట్ 80% అట్లా ఉంటే 85% 80% ఉండడం బెస్ట్. యాక్చువల్గా ఒకళ్ళు తగ్గితే ఇది తగ్గుతుందా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ పర్సెంటేజ్ అనేది వాల్యూమ్ ఏం చేస్తుంది చూడండి. వాల్యూమ్ వచ్చి ఏంది, తగ్గి మళ్ళీ కొంచెం పెరగడానికి ట్రై చేస్తుంది అంతే. ఒక పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ సపోజ్ ఈ పర్సెంటేజ్ ఎక్కువైంది అనుకుందాం, మార్కెట్ వచ్చి కొంచెం ఎక్కడ 325 కన్నా బిలో ఉండి ఇది 100% అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకి రెసిస్టెన్స్ మళ్ళీ 300 చూపిస్తుంది. మనం ఏదైతే 350 సపోర్ట్ నుంచి ఈ 350 సపోర్ట్ నుంచి మనం ఏదైతే బులిష్వి తీసుకుందాం అనుకున్నామో అప్పుడు 300 రెసిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బేరిష్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పర్సెంటేజెస్ అన్ని పోతే అందుకోసం ఏంటంటే ఈ పర్సెంటేజ్ తగ్గితే మనకి 350 అనేది సేఫ్ అవుతుంది. అదర్వైజ్ ఎవరన్నా కాదు నాకు నేను రిస్క్ తీసుకోగలుగుతాను అనుకుంటే ఇక్కడ నుంచి ఎవరైనా ఈ లెవెల్కి వచ్చినప్పుడు కాల్ బై చేసే బదులు పుట్ సేల్ చేయడం బెస్ట్ ఇక్కడ నుంచి. ఓకే, ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏందనేది. 24,300 దగ్గర వాల్యూమ్ పర్సెంటేజ్ అనేది మనకి డిక్రీజ్ అవ్వట్లేదు. అది మనకు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చి మార్కెట్ కరెక్ట్ లెవెల్ టు లెవెల్ వచ్చింది. బట్ ఈ టైంకి ఏమైంది అసలు యాక్చువల్ ఈవెన్ ఓఐ కూడా పర్సెంటేజ్ కూడా ఏమన్నా పెరిగిందా ఏమన్నా చూద్దాం ఒకసారి. ఓకే, ఇది కూడా కొంచెం పెరగడానికి ట్రై చేస్తుంది. అంటే తగ్గింది ఇంతకుముందు, పెరగడానికి ట్రై చేస్తుంది. అయితే ఇదే మనకు ఇదే డిస్టర్బెన్స్ అవుతుంది. సేమ్ దీనిలాగా ఓఐ చేంజ్ లాగా ఈ రెండు కూడా పర్సెంటేజ్ తగ్గి ఉంటే ఇక్కడ నుంచి మనకు బ్రహ్మాండమైన ట్రేడ్ దొరికేది. అదర్వైజ్ మనం విల్ వెయిట్ ఫర్ దిస్ థింగ్ ఓన్లీ. ఓకేనా?
అంటే ఆ లెవెల్ అనేది మనకు రిస్కీ లెవెల్ అవుతుంది. ఎందుకంటే కింద మనకు 24,300 దగ్గర పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. మళ్ళీ లెవెల్ పైనకొచ్చింది. పైన వచ్చినా గాని డేటాలో ఏమైనా చేంజ్ ఉందా? డేటాలో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఏదో కనిపిస్తుంది తప్పించి డిక్రీజ్ ఏం కనిపియట్లేదు. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్లారిటీగా తెలుస్తుంది మీకు. ఏమవుతుంది వాల్యూమ్ వచ్చేసి. వాల్యూమ్ యొక్క అగ్రెషన్ కనిపిస్తుందా? ఓకే. ఓ యొక్క అగ్రెషన్ కనిపిస్తుందా? ఈ అగ్రెషన్‌లో మనం ఇక్కడి నుంచి తీసుకుంటే, ఇక్కడి నుంచి 350 సపోర్ట్ నుంచి ఈ లెవెల్ నుంచి మనం తీసుకుంటే మార్కెట్ ఏం రావచ్చు ఒకవేళ 50% వచ్చి మనం ఎస్ఎల్ హిట్ చేసి కూడా పోవచ్చు. అందుకోసం మనం విల్ వెయిట్ ఫర్ 300 సపోర్ట్ లెవెల్ రైట్? డేటా అర్థం కావాలి మనకి లెవెల్‌కి వచ్చినప్పుడు మనకు డేటా అర్థం కావాలి. బట్ మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ అవుతుంది. అందుకే అనుకున్నాం ఇంతకుముందుకు ఏంటి ఒకవేళ కాల్ బై చేయలేకపోతే పుట్ సేల్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది 24,400 దగ్గర ఓఐ వాల్యూమ్ కనిపిస్తుంది. ఈవెన్ ఓఐ చేంజ్ కూడా అక్కడ షిఫ్ట్ అవుతే మార్కెట్ అట్లీస్ట్ 24,350 రెసిస్టెన్స్ వరకు ఆల్రెడీ 24,350 రేంజ్‌లోనే ఉంది మార్కెట్ వచ్చి. లేదంటే 400 వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంది. సబ్జెక్ట్ కండిషన్ ఏంటి మనకు 24,350 దగ్గర కూడా ఏమైనా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ పర్సెంటేజ్ ఎట్లుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ పర్సెంటేజెస్ ఏమున్నాయి ఇంక్రీజింగ్ టు ఫ్లాట్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇది ఇంక్రీజ్ అవుతే మనకి ఇంకా మార్కెట్ ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. 350 సపోర్ట్‌లో వస్తుంది. 300 సపోర్ట్‌లోకి వస్తుందా లేదా చూద్దాం మనం ఫస్ట్ మెయిన్ వచ్చి. ఇప్పుడు డేటాలో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? 24,300 అనేది ఇంకా మనకి అప్పటి పర్సెంటేజ్ పెరుగుతుంది తప్పించి మనకు ఇది భయపెట్టిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి క్లియర్‌గా. నేను చూపిస్తాను ఇక్కడ మీకు. ఈ పర్సెంటేజ్ చూడండి ఇది. ఇంతకుముందుకి ఎక్కడి వరకి ఆల్మోస్ట్ 95% వరకు వెళ్ళేసి కొంచెం డిప్ అయింది. అది పెద్ద విషయం కాదు. ఓఐ పర్సెంట్ కూడా ఎట్లా కనిపిస్తుంది? అగ్రెషన్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ ఈ పర్సెంటేజ్‌లలో మనం ఇక్కడ కాల్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం? ఇది థర్డ్ టైమ్ ఇది యాక్చువల్లీ ఈ లెవెల్‌కి రావడానికి మనకి. అవునా లేదా? అందుకే మనం 300 యొక్క సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మార్కెట్‌లో ఐవీ కూడా చాలా లో ఉంది. మార్కెట్‌లో మొమెంటమ్ అనేది కూడా ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా అయినప్పుడు మార్కెట్ యొక్క మొమెంటమ్ చాలా అగ్రెసివ్‌గా ఉండాలి. బట్ ఐవీ చాలా లో ఉంది. ఇక్కడ ఎవరైనా పుట్ సేల్ చేసి ఉంటే వాళ్ళ టార్గెట్ వచ్చి ఉంటదా లేదా ఇక్కడి నుంచి? ఇక్కడ ఏం చేయొచ్చు మనం ఇప్పుడు ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇది ఇప్పుడు ఇదేంటి 400 యొక్క సపోర్ట్ లెవెల్ ఇది. అవునా? 24,400 యొక్క సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మనం ఏమైనా బులిష్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఎప్పుడు తీసుకోగలుగుతాం మనకు 400 లెవెల్‌లో మనకి సపోర్ట్ యొక్క ప్రెషర్ ఉండాలి. ఇది 350 దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ మనకు 400 లెవెల్‌లో సపోర్ట్ లెవెల్ కాల్స్ పుట్ సైడ్ నుంచి ఏమైనా ప్రెషర్ ఉంటే మనం ఇక్కడి నుంచి కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బట్ ఇక్కడ ప్రెషర్ ఏం లేదు మనకి. ఉందా ఏమన్నా ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఈ టైంలో. ఉన్ ప్రెషర్ ఉంది. బట్ ఈ ప్రెషర్ మనకి సరిపోదు. అగ్రెషన్ అయితే ఉంది. ఓకేనా? ఈ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఈ పర్సెంటేజ్ నమ్ముకొని మనం ఇక్కడి నుంచి కాల్ రైట్ చేయలేము యాక్చువల్‌గా. ఇక్కడ మనం 24,400 దగ్గర చూసినాం ఇది. రైట్? ఓకేనా? పర్సెంటేజ్ అట్‌లీస్ట్ అక్కడికి ఏదైనా వచ్చి ఉండాలి అప్పటికి. ఓఐ చేంజ్ వాల్యూమ్‌లో. ఇది రాలేదు. లేదంటే 24,400 రెసిస్టెన్స్ కోసం చూద్దాం మనం. 350 నుంచి ఇక్కడి నుంచి మనం బేరిష్ వ్యూ కూడా తీసుకోలేం 350 దగ్గర నుంచి. అవునా లేదా? అది కూడా రిస్కే అవుతుంది. ఎందుకంటే 24,400 దగ్గర హెవీ పర్సెంటేజ్ ఉంది మనకి. మార్కెట్ మన లెవెల్స్‌కి వచ్చినప్పటికి కూడా ఈరోజు మనం ఏమి ట్రేడ్ ఇప్పటివరకు అయితే ఏమి ఇనిషియేట్ చేయలేదు. అనిపిస్తుండొచ్చు. ఇక్కడ చెప్పాలంటే చెప్పొచ్చు. ఈ లెవెల్‌కి వచ్చింది ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అది కాదు లెక్క మనకి. మనకు రియల్‌గా మన లెవెల్‌కి వచ్చినప్పుడు 350 సపోర్ట్‌లోకి మళ్ళీ మార్కెట్ వచ్చింది. 350 సపోర్ట్ నుంచి మనం ఇక్కడ ఏమైనా ట్రేడ్ తీసుకోవచ్చో ఆలోచించండి ఇప్పుడు. ఇప్పుడు ఏం చేంజ్ కనిపిస్తుంది మీకు? చేంజ్ అబ్జర్వ్ చేయండి. డేటాలో ఏమేమి చేంజ్ కనిపిస్తుంది? సపోర్ట్ ఇంతకుముందుకైతే రెసిస్టెన్స్ లేక వాల్యూమ్ ఏదైతే ఉందో మనకు 350కి వచ్చింది. ఆల్రెడీ మనకి ఓఐ చేంజ్ అనేది ఇక్కడ 100% ఉంది. ప్లస్ ఈ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అయ్యి. ఈ పర్సెంటేజ్ అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈ పర్సెంట్ వదలట్లే. మార్కెట్ ఇప్పుడు ఏమవుతుంది 300 రెసిస్టెన్స్ నుంచి ఇక్కడి నుంచి బేరిష్ వ్యూ తీసుకొచ్చా ఇప్పుడు 350 సపోర్ట్ నుంచి ఇది ఫోర్త్ టైం మనకిది. ఫోర్త్ టైంలో మనం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవాలన్నా రిస్కే. ఎందుకంటే మనకి 24,350 దగ్గర మనకి పుట్ సైడ్ వచ్చి మనకి ఏంటి వీక్‌నెస్ కనిపిస్తా ఉంది. ప్లస్ పైన హైయెస్ట్ పర్సెంటేజెస్ ఉన్నాయి. మనకు ఒకవేళ మార్కెట్ యొక్క ట్రేడ్ అవుతే ఎంతవరకు దొరకవచ్చు చూడండి ఆలోచించండి ఒకసారి. మార్కెట్ ఒకవేళ మూవ్ అవ్వాలనుకుంటే మనకున్న పాయింట్ ఇంతవరకే. బట్ మార్కెట్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ 100 పాయింట్స్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది యాక్చువల్‌గా. అప్ టు 400 వరకు కూడా. అవునా లేదా? అందుకోసమే ఇది మనకి అడ్వైజబుల్ లెవెల్ కాదు. అందుకే చెప్తాను లెవెల్‌కి వచ్చినప్పుడు పోనీ ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకునే ఛాన్స్ ఉందా? అది కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ పైన వాల్యూస్ అనేది మనకి 24,350కి వాల్యూస్ అనేది వచ్చేది 350కి వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ అనేది. ఓకేనా? 300 సపోర్ట్ వస్తే మనం ఆలోచిద్దాం. అదర్‌వైజ్ మనం వదిలేద్దాం ఇక్కడ. ఆల్మోస్ట్ 130 అవుతుంది ఈ టైంకి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మనం ఎంటర్ ఏం చేయాలి. మనకు 24,300 దగ్గరికి కూడా మనకి పర్సెంటేజ్ ఏమవుతుంది చూడండి ఇప్పుడు ఇంక్రీజ్. అంటే రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ వచ్చి 24,300 దగ్గర కూడా మనకి అగ్రెషన్ కనిపిస్తుంది. ఈవెన్ దో మనం ఫస్ట్ టైం ఒకవేళ మార్కెట్‌లోకి 24,300 లెవెల్‌కి వస్తే ఇక్కడికి వచ్చి సపోర్ట్ యొక్క వీక్‌నెస్ ఏమి లేకపోతే దెన్ విల్ ప్లాన్. అదర్‌వైజ్ మనం ఇది కూడా అవాయిడ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తది. ఓకే.
ఆల్మోస్ట్ లెవెల్ వరకు వచ్చింది మార్కెట్ వచ్చి. బట్ ఆ టైం వరకు ఏమైంది, రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ మనకి 300 వరకు వచ్చింది. ఈవెన్ దో ఇది కరెక్ట్ లెవెల్కి వచ్చి ఉంటే మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉండేది. కింద మనకి 24,200 దగ్గర వీక్నెస్ వస్తుంది. ఈ వీక్నెస్ ఏం చేస్తుంది చూద్దాం. ఇక్కడ ఓన్లీ ఓఐ దాకా వీక్నెస్ కనిపిస్తుంది. ఓఐతో పాటు ఇంకెవరైనా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. ఓఐ ఒకటి కింద ఇంక్రీజ్ అవుతే మనకు వచ్చేది ఏం లేదు. ఓఐ యొక్క అగ్రెషన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఓఐ చేంజ్ అవుతుంది. ఓఐ చేంజ్ దీంతో పాటు పెరగడానికి ట్రై చేస్తుంది. వాల్యూమ్ ఏమన్నా చేస్తుందో, వాల్యూమ్ వచ్చి ఫ్లాట్గా ఉంది. ఓకే, ఓఐ ఒకటి కిందకి వచ్చినా మనకేం నష్టం లేదు. ఓకేనా, బట్ ఫస్ట్ టైం ఒకసారి మనం ట్రేడ్ చేయడానికి ప్లాన్ ఉంది. ఫస్ట్ టైం చేయొచ్చు. సెకండ్ టైం వస్తే మాత్రం మనం అవాయిడ్ చేద్దాం. అప్పుడు చూద్దాం డేటాలో ఏం కనిపిస్తుంది అనేది. బట్ అది లెవెల్లో కూడా మనకు కరెక్ట్ టచ్ అవ్వాలి. లెవెల్ టచ్ అయ్యింటే మనకి వేరే విధంగా ఉండేది. ఆల్మోస్ట్ 2:00 అవుతుంది. ఈరోజు డేటాలో మీకు ఏం కనిపించింది? మార్కెట్ వచ్చి వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. గ్యాప్ అప్ ఒకటి ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి మొత్తం మార్కెట్ బుల్లిష్గా కనిపించింది. ఎవరైనా చూసి లెవెల్ టు లెవెల్ చూసి ట్రేడ్స్ చేసి ఉండొచ్చు. బట్ అది వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తర్వాత. బట్ మన లెవెల్కి వచ్చినప్పుడు, ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకు కిందున్న డేటా మనకి తక్కువ లేకపోవడం వల్ల మనం ఇక్కడ నుంచి రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండే. యాక్చువల్లీ చాలా రిస్కీ లెవెల్ ఉండే. మనం బేరిష్ వ్యూ తీసుకోవాలంటే ఇక్కడ నుంచే ఉండే. ఇక్కడ నుంచి పోనీ బుల్లిష్ వ్యూ తీసుకుందాం ఆ 24,400 సపోర్ట్ నుంచి అని అనుకుంటే, ఆ టైంలో మనకి 400 దగ్గర మనకి సపోర్ట్ సైడ్ నుంచి ఏమి ప్రెజర్ లేదు. యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన లెవెల్స్ ఏమేమి ఉండే, 300 సపోర్ట్, 350 సపోర్ట్ నుంచి అప్ సైడ్కి, లేదా 400 నుంచి డౌన్ సైడ్కి మనం ప్లాన్ ఉండే. బట్ మార్కెట్ 400 వరకు లేదు. 300కి వచ్చేసరికి డేటా చేంజ్ అయింది, లెవెల్కి రాలేదు. ఈవెన్ 350 లెవెల్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే 300 అనేది మనకి డేటా సపోర్ట్ చేయలేదు. ఇది డేటా బేస్ మీద ఈరోజు మేము ఎవరం కూడా ట్రేడ్ చేయలేదు. మీరు ఎట్లా ఏఓసిని చూసి ట్రేడ్ చేశారో లేదో తెలియదు. ఒకవేళ చేస్తే ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లే ఎవరికైనా యూజ్ అయ్యే ఫ్రెండ్స్ కూడా దీన్ని మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.